ప్రార్థన మొదలు పెట్టప్ప. జై సద్గురు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకార బీజ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికాం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం జనతం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచం నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సాజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం కీర్తాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికాం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. మన్నీల శ్రీ ఆంజనేయ కవి యాలలు. శ్రీమింతు శ్రీ రాజా యోగా సిద్ధి గల్గే పరమాతత్వ సిద్విలాస మెరుగా తెలుపావే. ఓ ముక్తికాంత ప్రేమ మీరా చేరా వచ్చేను. సామాన్యమౌ మానవులకు సాధింపాను అలవిగాదు. నేమముతో నన్ను పొందితే ఓ యోగి చంద్ర సామాన్యమైన దారి తెలిపేను.
నారీమణిరో ముందు నిన్ను చేరి సుఖము చెందే విధము కూరిమి మీరంగా తెలుపావే ఓ ముక్తికాంత కోరి నిన్ను చేరా వచ్చేను కోరి గురుని సేవా చేసి గురుమూర్తి సత్కరుణావడచి గురుని బోధ మరుగు తెలిసి ఓ యోగి చంద్ర చేరి సుఖము గుడి ఉందూరా గురుని బోధ మరుగు తెలియా ధరణిలోన ఎవరి వశము గురుని గురుతో ఎటులా తెలియోనే ఓ ముక్తికాంత పరమతత్వమెటులా తెలియోనే పరిపూర్ణమో బోధ తెలిపే పరమాత్ముడౌ గురుని చేరి నిరతము గురు సేవా చేసి ఓ యోగి చంద్ర పరమతత్వమపుడే తెలియూరా బోటిరోని వెపుడు యుండు చోటులో త్రికూటమనెడి పీట ఎందు అమరి ఉందువే ఓ ముక్తికాంత నీటుగాను నాకు తెలుపావే కోటాలారు దాటి అవల మేటి మేరు శిఖరామందు ఆటకామని మంట పంబోనాం ఓ యోగి చంద్ర నీటుగాను నిలచి ఉందూరా వన్నేలాడి చిన్న దానా వావి వరుసాలేని దానా కన్నెరోని తావు తెలుపావే ఓ ముక్తికాంత మన్న నాతో నీకు మృక్కేను వన్నేలైదు కలయు తోటు ఉన్నామవెన్నేల బయట కిన్నెరా మీటుతూ ఉందూరా ఓ యోగి చంద్ర విన్న వారికి వింతలాయేరా భారం అవుతుంది 10 సార్లు నీకు భారం అవుతుంది జై గురు 10 నిమిషాలు కాలు 10 అయితే సార్లే రోజు 10 అయినా సార్లు భారం అవుతుంది చెప్పడానికి జై గురు చెప్పండి జై గురు అందరికీ జై గురు కొందరు చస్తే ఏమీ లేదని అంటారు అది నిజమేనా ఎన్ని శరీరములు గలవు అని ప్రశ్న కొందరు ఆ విధంగా అంటారు కదా అది నిజమేనా ఎన్ని శరీరాలు ఉన్నాయి ఏది అసలు చస్తానేది ఏది అని అడిగితే గురువు ఎప్పుడు చస్తేనా ఎప్పుడు అని అడిగాడు శిష్యుడు చెప్తున్నాడు
ఎప్పుడు విచారిస్తే అప్పుడు గురుకటాక్షం చేత ఏమీ లేదు. నిబద్ధే. ఇందుకు అనుమానం ఏమీ లేదు. ఎప్పుడు విచారిస్తే, ఎప్పుడు గురుకటాక్షం కలిగితే, ఎప్పుడు గురుకటాక్షం కలిగి గుర్తెరిగేది గనక లేకుండా అయితే, అప్పుడే ఇంక ఏమీ లేదింక. ఇది చస్తే ఏమీ లేదు, ఉంటే ఏమీ లేదు కాదు. తానే లేకుండా ఉన్నటువంటి స్థితిలో తాను గురుకటాక్షం చేత గనక ఉన్నట్టుగానే తాను లేడు అనేదంటే దాని దృఢమైతే ఇంకేమీ లేదు. అదే నిబద్ధి. ఇందుకు అనుమానం ఏమీ లేదు అని. గురువు అయినా కొనకు చస్తే ఏమీ లేదంటారు. అలాగైతే గురువెందుకు? విచారానికి ఫలమేమి? చచ్చిన తరువాత భ్రాంతిరహితం ఎవరికి? అది మాట కాదు. భ్రాంతితోనే చస్తాడు కదా! భ్రాంతులేమున్నాయో దాన్ని పెట్టుకొనే, దాని యొక్క సంకల్పాలు పెట్టుకొనే, అది చేసినటువంటి సంచిత కర్మలు కూడా పెట్టుకొని, దాంతోనే పోతాడు కాబట్టి, ఆ సంకల్పం అట్లాగే ఉండి, మళ్ళీ పోయి పునరుత్పత్తికి కారణమైనటువంటి మళ్ళీ దాంట్లోనే పోయి తగినటువంటి ఉపాధిని ఎతుక్కుంటుంది. చేసినటువంటి కర్మలను బట్టి. కాబట్టి ఏది రహితం కావాలి? చచ్చిన తర్వాత భ్రాంతి రహితం కాదు. బతికున్నట్టుగానే, జీవించి ఉన్నట్టుగానే తాను భ్రాంతి రహితం చేసుకొని, ఈ భ్రాంతి అంతటికీ కల్పన కావడానికి కారణమైనది ఏదో అది తెలుసుకొని, ఆ విచారణ చేత దాన్ని పోగొట్టుకుంటే ఏమి లేదు గానీ, శరీరం అలాగే పోతే, గుర్తెరిగేది రహితం కాకుండా పోతే, మళ్ళీ అది రహితమయ్యే వరకు పునర జన్మిస్తూనే ఉంటుంది. అట్లే ఎన్ని జన్మలైనా. కాబట్టి వచ్చేది ఏమీ మొదలు ఏమీ లేదు, కొనకు ఏమీ లేదు. ఈలాగా అందరికీ సమానమే. గురుమూలంగా విచారించిన వారికి ఎప్పుడు విచారిస్తే అప్పుడే జరుగుతుంది. కాబట్టి చచ్చిన తర్వాత అయ్యేది కాదు. చచ్చేదేమీ, మొదలేమీ, కొనకు ఏమీ లేదు. విచారణ చేత పరిపూర్ణ భావాన్ని తెలుసుకొని ఈ అచల బోధ విచారించిన వాడికైతే ఇక తాను పోతాను, తాను వచ్చాను, తాను పుట్టాను, జగత్తు పుట్టింది, దీంట్లో ఈ విధంగా అయింది అంతా విచారణ చేసిందంతా కూడా లేనటువంటి స్థితి లేకపోతాడు భావంలో. విచారణ చేసి నిర్వహించి, నిరూపించి, చేసి నిర్ణయించిందంతా కూడా ఎరుకేను. దీని చేత నిర్ణయించబడి, దీని చేత అంతా తెలిసింది. ఈ కలయ మేల్కొంటే ఈ పుట్టడము, ఈ జగత్తు ఉత్పత్తి కావడము, ఈ సర్వచరులు జరగడం అనేది కూడా కలగా మారిపోతుంది. గురుమూలంగా విచారించిన వారికి ఎప్పుడు విచారిస్తే అప్పుడే ఇంకా విచారించి తాను ఆ భావస్థితి చేరుకుంటే ఇక మళ్ళీ చచ్చేది అనేది భావనే లేదు. తాను పుట్టాననే భావన తనకుండదు. మూలం లేకుండానే గుర్తెరిగేది వచ్చి ఇవన్నీ చేసింది అనే దాంతో ఇది ఒక కళలోంచి మేల్కొన్నవాడట్లో గురుమేల్కవ చేత, గురువాక్యం చేత మేల్కొన్న వానికి లేనే లేదు. అంతేగాని గురుస్వామి నాకు 2 అబద్ధాలు దోస్తాయి. 2 అబద్ధాలు దోస్తాయి అని. గురువు ఏవి అవి? అవి ఏవి? ఏవేవనగా సుషుప్తి అనే మాట, మరణం అనే మాట. నాకు 2 దోస్తాండాయి. ఒకటేమో సుషుప్తి, గాఢ నిద్రావస్థ, ఏమీ తెలియకుండా, జగత్తు ఏమీ లేకుండా ఎక్కడ పైన పోయి మళ్ళీ మెలకువ వస్తుంది. అది ఒకటి. రెండోది మరణం అనే మాట. ఈ 2 నాకు 2 దోస్తున్నాయి. 2 అబద్ధాలుగా ఉన్నాయి ఇవి అని చెప్పా. గురువు చెప్తున్నాడు, సుషుప్తి అని, మరణమని మంది కల్పించినారు. ఇది సుషుప్తి అని, అది మరణమని మంది కల్పించినారు. అంతేగాని ఉన్నది ఒక్కటే. మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు కలే. ఈ జనం కల్పించినారు ఇవి. ఇది కలుగుతోంది, శరీరానికి నిద్ర వస్తోంది. చైతన్యం సాక్షాత్ స్థితిలో ఉంది నిద్రపోయినప్పుడేమో. ఒకవేళ మరణం జరిగింది. మరణం జరిగినప్పుడు చైతన్య రహితుడైంటే, మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని పోగొట్టుకున్న వాడైందంటే ఏమీ లేదు ఇంకా అప్పుడే. అయితే మామూలుగా పోయింటే అప్పుడు కూడా ఏం పోయింది? శరీరం పోయింది, చైతన్యం అట్లే ఉంది. మళ్ళీ ఆ కళ ఇంకో కళ మొదలవుతోంది అక్కడ. అది కొత్తగా ఎత్తుక్కున్నటువంటి ఉపాధి లేకపోయి అక్కడ మొదలవుతుంది.
కాబట్టి ఈ శరీరం గుర్తెరిగే మూలం లేని గుర్తెరిగేది ఉన్నంత కాలము, ఎన్ని జన్మలు ఎత్తినా మూలం లేని గుర్తెరిగేది ఉన్నంత కాలం కలే. శరీరం ఉన్నంతసేపు కలే. గురు మూలంగా కలలో వచ్చిన శరీరాలు ఎరుకతోటి ఉండగానే ఏమీ లేదు. గురు మూలంగా తెలుసుకునేది ఏంటి అంటే, కలలో వచ్చిన శరీరాలు, ఆ కలలో ఏవైతే అన్నీ వచ్చాయో కలలో వచ్చినట్టుగా వచ్చి తోచినాయి కదా. కలలోంచి మేల్కుంటానే, ఆ కలలోంచి మేల్కుంటానే ఎరుకతోటి ఉండగానే ఏమీ లేదు. ఎరుకతోనే ఉన్నావు, ఎరుకలోనే ఉన్నావు. ఎరుకలో ఉన్నప్పటికీ గురుమూర్తి చేత మేల్కుంటేనేమో, మామూలుగా నిద్రపోయిన వాడు నిద్రలోంచి మేల్కుంటేనేమో నిద్రలో వచ్చిన కల లేదు. కలలోనూ కలలో వచ్చిన పాత్రలు ఏమీ లేవు. కలగన్న దానికి ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో కూడా తెలియదు. అట్లనే మూలము లేని గుర్తిరిగే శరీరం లేదని గురుమెలకువ చేత కనుక్కుంటే గనక ఎరుక ఉన్నట్లుగానే, ఎరుకతో ఉన్నట్టుగానే, ఎరుక ఉండగానే ఏమీ లేదు. ఎరుక ఉన్నప్పటికీ ఏ ఎరుకతో విచారిస్తున్నామో, ఏ ఎరుకతో గురువు బోధిస్తున్నాడో, ఏ ఎరుకతోనే శిష్యుడు వింటున్నాడో, ఆ ఎరుక ఉన్నట్టుగానే ఆ ఎరుకతోనే విచారం చేసింది కూడా ఒక్కలేను. ఈ జగత్తు ఉన్నది, వచ్చినది, పుట్టినది, దాంట్లో ఈ సర్వ వ్యవహారాలు జరుగుతున్నది కలే, అన్నీ కూడా కలేననేది తెలుసుకోగలుగుతాడు. అని తనకు తానే ఎలాగ దృఢమో, అది ఏ విధంగా తనకు తానే ఎట్లా దృఢమవుతుందో గురువాక్యం చేత, అలాగే గురుమూలంగా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యమైన, అట్లకేం తాత్పర్యమైందా? అదే మేలుకొనుట, నిద్రలోంచి మేల్కొనుట కాదు. దీంట్లో ఎరుకలోనే ఉంటూ ఎరుకను విచారించి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని తాత్పర్యం కనుకైతే అది మేల్కొనడం. నిద్రపోయేది అనేది లేదు, మరణం అనేది లేదు. అవి రెండూ కలుగుతున్నాయి, శరీరానికి కలుగుతున్నాయి. ఈ ఎరుక ఉండగానే ఎరుకలో ఏదైతే ఎరుకతోనే ఇదంతా విచారం చేస్తున్నామో అది లేనిదని గురువాక్యం చేత తెలుసుకోగలిగితే అదే మేల్కొనుట. అంతే, ఇంతే గాని ఒక్కటైనా అవస్థ లేదు. ఆ వ్యవస్థని తాను, ఆ మూడవస్థల్లో కలిగినటువంటి దాన్ని తాను ఏదైతే మూలం లేకుండా గుర్తెరుగుతున్నదో అది ఆ అవస్థలు ఉన్నాయనేటివి కల్పించింది. కాలాన్ని కల్పించింది, పరిమితులను కల్పించింది, పేర్లు కల్పించింది, వ్యవహారాన్ని కల్పించింది, సర్వమును కల్పించింది అది. కాబట్టి సర్వమును కల్పించి సర్వము తెలియబడుతోంది, సర్వము దాంతోనే. కాబట్టి అది లేకుండా ఉంటే లేదు. స్వప్నావస్థ గురువు మేలుకొలిపితే అదే జాగ్రత్త. స్వప్నావస్థలో వచ్చినవన్నీ స్వప్నం వంటిదని కనుక ఉంటే, ఈ స్వప్నం ఏదైతే జాగ్రత్తలో జరుగుతుందో, జాగ్రత్తలో జరిగే స్వప్నావస్థలోంచి జాగ్రత్తలో కలిగేది కూడా ఒక స్వప్నావస్థ. అదేమో శరీరం నుండి తీస్తే వచ్చినటువంటి స్వప్నావస్థ అయితే, ఈ జాగ్రత్తలో ఉండేటువంటి సర్వ ఊహలకు కారణమై సర్వము తనలో తానే ఏవేవైతే సంకల్ప వికల్పాలు చేస్తూ అన్నిటినీ కలగంటూ అన్ని వ్యవహారాలు చేస్తుందో, ఇది ఈ స్వప్నావస్థలో నుంచి మేల్కొంటే జాగ్రత్త అదే ఇంకా. అంతేగాని 4 అవస్థలు లేవు. 3 అవస్థలుగా శరీరానికి చెప్పబడినవి, 4వ అవస్థ అయినటువంటి దీనన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితి అనేది కానీ ఏవీ లేవు. ఇంకా గురుమెలకువ చేత ఇది ఈ జరుగుతున్నటువంటి జాగ్రత్తలో జరిగే స్వప్నావస్థలోంచి మేల్కొంటే ఇంక లేవు. ఈ శరీరం ఒక్కటే, 4 శరీరాలు అబద్ధం. ఈ శరీరం అంతా ఒక్కటే, ఇంకా అన్నీ కలిపి ఒకటే. మూలం లేని గుర్తెరిగే శరీరం తప్ప అది పోగొట్టుకుంటే అది ఒక్కటే ఉన్నది. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎరికే కల్పించినటువంటి ఇది. కాబట్టి 4 శరీరాలు మూలం లేని గుర్తెరిగే శరీరం స్వప్నావస్థ గురు కటాక్షం చేత మేల్కొంటే ఇంక అదే జాగ్రత్త. అంతేగాని ఇంక ముచ్చట్లు ఏమీ లేవు. ఇంక ముచ్చట్లే లేవేమి. ఇంకా ఏమైనా అడుగుమా అని అడిగితే శిష్యుడు ఇచ్చలేదు. నాకు అడిగే ఇచ్చే లేదు. ఇంకా నేను ఏమగుదును? శ్రవణం చేసేటందుకు మూలం ఏమీ లేదు, మననం చేసేటందుకు మూలం ఏమీ లేదు,
ధ్యానం చేసేటందుకు శరీరం కొంచెమైనా లేకుండా చేశా. ఏది చేసేటందుకు మూలం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టే ఉండే. సకల నిర్ణయాలు చేసే శరీరం కొంచెమైనా లేకపోయా. కనుక ఏ నిర్ణయం చేసేటందుకు మూలం ఏమీ లేదు. ఉన్నట్టు తెలిస్తే చచ్చినట్టు పడి ఉండవలే. చచ్చినట్టు పడి ఉండవలెనన్నమాట కొంచెం నయం వలె సూటిగా ఉన్నది. రాత్రొచ్చిందిది. రాత్రి విచారణలో వచ్చింది చూడండి. కాబట్టి ఇంకా ఏమైనా అడుగుమా అంటే ఇచ్చలేదు. ఏమి అడిగే ఇచ్చలేదు. నేనేమగుదును? నేనేమడుగుదు? శ్రవణం చేసేటందుకు మూలం లేదు. గుర్తెరిగేది ఏదైతే లేదో కాబట్టి శ్రవణం చేసేది లేదు. మననం చేసేటందుకు ఏమీ లేదు. ధ్యానం చేసేటందుకు ఏమీ లేదు. ఏది గుర్తెరుగుతోందో, ఏది సర్వమును చేస్తోందో, ఏది విచారించిందో, ఏది వ్యవహారం చేసిందో అది లేనే లేదు. శరీరం కొంచెమైనా లేకుండా చేశా. ఇక ఏది చేసేటందుకు మూలం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్లే ఉండే. ఉన్నదేమో ఇక దాని గురించి వివరించడానికి, వర్ణించడానికి కూడా ఏ రకమైనటువంటివి లేవు కాబట్టి, దానికి పదాలు లేవు కాబట్టి, దానికో పేరు పెట్టి అది బయలుగా ఉన్నది. అంతా ఒట్టి ఉత్తపుట్ట బయలుగా ఉన్నది అని అందుకు చెప్పారు. ఉత్త అనే పదం ఈ విధంగా ఉంది బయలు అని చూపించడానికి, దానికి మళ్ళా ఇంకోటి సమానార్థకమైనది లేదు కాబట్టి ఉత్తపట్ట బయలు ఏమీ లేదు అని చెప్పారు. అదే ఉన్నట్లు ఉంది. అది ఏ మార్పు లేదు. సకల నిర్ణయాలు చేసే శరీరం మొత్తం పోయింది. ఈ నిర్ణయాలన్నీ చేస్తాండేటువంటి గుర్తెరిగే శరీరం పోయింది కొంచెమైనా లేకుండా. ఇక కనుక ఏ నిర్ణయం చేసేటందుకు మూలం ఏముంది? ఏమీ లేదు. ఉన్నట్టు తెలిస్తే చచ్చినట్టు పడి ఉండవలే. ఉన్నట్టు తెలిస్తే చచ్చినట్టు పడి ఉండాలనే మాట రాత్రొచ్చింది. చావకముందే చచ్చినట్టుగా ఉండాలి అని. ఆ మాట అట్లా ఉండవలెనన్న మాట కొంచెం నయంగా ఉంది ఆ మాట. సూటిగా కూడా ఉన్నది అననే. మహాద్వైత సాంప్రదాయము బట్టబయలును మనం చూడగలమా? మహాద్వైత సాంప్రదాయం అంటే మనదే. అద్వైతం అనేదేమో జగత్తు మిథ్య, బ్రహ్మము సత్యము అని చెప్పినటువంటిది. అది సాక్షిత్వ స్థితిలో ఉండి సృష్టికి కారణమైనది కాబట్టి అది కూడా లేదు. సృష్టికి కారణమైనదే లేదు, బ్రహ్మము లేదు. అదే సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఆత్మగా ఉన్నది కూడా అదే. అది కూడా వ్యక్తం కాకముందు ఏదైతే సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందు లేక ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉందో అది తప్ప ఇంకోటి లేదని చెప్పినదేమో ఇది మహాద్వైతం. దానికంటే ఇంకో మెట్టే కాబట్టి మహాద్వైతం అనే పదం మళ్ళా మన సాంప్రదాయకులు వాడారు. అచలము, పరిపూర్ణము, మహాద్వైతము అన్నీ ఒక్కదాని కిందకే వస్తాయి కాబట్టి. మహాద్వైత సాంప్రదాయము భేదాభేదరహితమైనటువంటి గురు సాంప్రదాయం. భేదము లేదు, అభేదము లేదు. భేదం ఉండాలంటే అదిగో దాన్ని భేదించినటువంటి ఫలానా దానికి భేదాన్ని నువ్వు చూపగలిగేది ఇంకోటి ఉండాలి. రెండోది ఉండడం అనేదే లేదు దీంట్లో. ఒకటి ఉండడం లేదు, రెండోది లేదు, అసలు లేదు. ఒకటి ఉంటేనే రెండోది ఉంటుంది. భేదాభేదరహితమైనటువంటి గురు సాంప్రదాయం ఇది. సూచి వారి సావాసం శీఘ్రంగా చేసి కనుక్కొనినా భ్రాంతి లేని వాడై సర్వకాలం ఏక ప్రకారంగా ఎలాగ ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇక మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేత సాధిస్తామంటే ఇటువంటి అనేక కోట్ల శరీరాలు సాధన చేసినా కూడా పరిపూర్ణం దొరకదు. కాబట్టి ఇది ఇట్లా చేసేటువంటి ఈ భేదాభేదరహితమైనటువంటి గురు సాంప్రదాయము చూసి వారి సావాసం ఎవరైనా చేస్తే ఇక శీఘ్రంగా చేసి కనుక్కున్నాడా అది గనక గురువు చేత భ్రాంతి లేనివాడై సార్వకాలం ఏక ప్రకారంగా ఎలాగున్నాడో అలాగే ఉంటాడు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం చేత కనుక సాధిస్తామంటే మటుకు ఇటువంటి అనేక కోట్ల శరీరాలు సాధన చేసిన ఆ పరిపూర్ణం సాధనల చేత, యోగముల చేత బోధపడేది కాదు.
కేవలం విచారణ చేతనే, ఈ విచారణ చేత జ్ఞానం లభిస్తే అంతకుముందు ఉన్నటువంటివి అన్ని భ్రాంతులు సర్వము తొలగిపోతే ఆ ఉన్నటువంటి నేను అనేటువంటి ఉన్నటువంటి భ్రాంతి ఉన్నది కూడా అది కూడా లేనిదే. నేను కానీ జగత్తు కానీ ఏమీ లేనిదే, సర్వము లేనిదే, సర్వము మూలం లేని గుర్తెరిగే శరీరం వల్లే సంకల్పించి కల్పించబడినది అనేది గురువు గారి చేతకు పోతే తప్ప ఇట్లా సాధనలు చేసుకుంటూ ఏదో వ్యవహారాలు రకరకాలైనటువంటి నవవిధ భక్తి మార్గములు ఆ తర్వాత అవన్నీ ప్రాథమిక స్థాయిలో ఎందుకు చెప్పారు అనేది కూడా మనకు సర్వవేదాంత శిరోభూషణంలో చెప్పారు వాళ్ళు. ఎందుకయ్యా మరి ఇవన్నీ ఎందుకు చెప్పారు, ఇవన్నీ లాస్ట్కి ఇవన్నీ ఇలా ఆఖరి నిర్ణయంగా ఇది ఉంటుంది కదా అని అంటే, నీ మనసు స్థిరీకరణ అనేది ఎక్కడ చెందుతుంది? క్షణక్షణము ఊరికే ఉండనే ఉండదు కదా. సర్వవ్యాప్తమైనటువంటి అది ఎట్లుందో అట్లా ఈ మనసు కూడా సర్వవ్యాప్తంగా ఎక్కడెక్కడో చెలించుతుంది. అదేమో చలనం లేకుండా ఉన్నదేమో ఒకటే ఉంది, అది ఎప్పటికీ చలనం లేదు, దాంట్లో ఏదీ లేదు, దాంట్లో ఒకటి రాదు ఒకటి పోదు. ఈ చలనం కలిగిండేది సర్వవ్యాప్తమై సర్వచలనాలకు కారణమై సర్వమును కల్పిస్తున్నటువంటిది ఇదే కాబట్టి ఇది పోతే ఇంకా దాన్ని గుర్తించేకి ఎవరున్నారు? దాన్ని గుర్తించేదే లేదు. కాబట్టి దేన్ని గుర్తించేది లేదు. అది ఉన్నదా లేదా అని చెప్పడం కానీ, ఇది లేదని చెప్పడం కానీ చెప్పేది కూడా లేదు నిర్ణయం అయిపోయిన తర్వాత. కాబట్టి అట్లా చేస్తే అట్లయితుంది. అట్లా లేదు, అట్లా వాళ్ళెంబడితే పోయి ఈ మహాద్వైత సాంప్రదాయకులతో పోయి గురువాక్యం తెలుసుకొని ఎక్కడో చోట అటువంటి గురువుని ఆశ్రయిస్తేవే లేదు. లేదు, అట్లా లేదు. ఈ సాధనలన్నీ చేసేటువంటి రకరకాలైనటువంటి తపస్సులు, యోగాలు, ముద్రలు, లేదంటే సమాజ స్థితులు, లేదంటే తపస్సు చేసి అడవిలో పోయి కూర్చోవడం, ఇవన్నీ ఎన్ని చేసినా, ఎన్ని కోట్ల శరీరాలు ఏం చేసినా కూడా ఆ పరిపూర్ణం అనేది దొరికేది కాదు. కాబట్టి పుట్టని చావనిది ఈ బట్టబయలని మేమన్నాం. ఈ బట్టబయలు అనేది పుట్టని చావనిది. ఈ ఉత్తబట్టబయలే మొదలు కొనలేనిది కూడా ఈ ఉత్తబట్టబయలే. ఈ బట్టబయలే అచలము అని అన్నాం. ఈ బట్టబయలుకు ఎరుక లేదు కనుక కర్మలు పుట్టనే పుట్టవు దానికి. ఈ బట్టబయలుకు శరీరం లేదు కనుక సర్వకాలము భోంచేయదు. శరీరం ఉండేదే భోంచేస్తుంది కానీ శరీరం ఉండేదానికి కదా. ఆకలి దప్పులు, అవస్థాత్రయాలు ఇవన్నీ దానికి ఏమీ లేవు. కాబట్టి ఈ శరీరానికే ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీరం ఏ విధంగా శరీరం లేనిది కాబట్టి అది బట్టబయలుకి ఏ విధంగా భోంచేసేది లేదేమి లేదు. ఈ బట్టబయలే క్రియాశూన్యము అన్నాం. ఈ బట్టబయలు క్రియాశూన్యం అంటే ఏది చేయదు. ఇది ఏదైనా పని చేసేదో, ఇది ఏదైనా వ్యవహారం చేసేదో కాదు ఇది. ఈ బట్టబయలు తనకు తానే స్వతసిద్ధమై సర్వకాలం ఒక్క తీరుగా సకల దేశాల యందు ఉన్నది అన్నాం. ఈ బట్టబయలు సర్వకాలము తనకు తానే స్వతసిద్ధమై, అది ఇంకోటి అన్యంగా ఉన్న పదార్థం వచ్చి మళ్ళీ దాన్ని తయారు చేసి పెట్టి దీన్ని పెట్టిపోయింది అనేది లేదు. అదే యథాతథంగా ఎప్పటికీ ఉంది. కోట్ల సంవత్సరాలు సృష్టి అయిన దానికంటే ముందైనా సరే, దాని తర్వాత అయినా సరే, అది లయించినా సరే, ఉన్నా సరే ఎప్పటికీ ఉన్నది. ఈ శరీరం రాకమునుపు సర్వకాలాలు అంటే ఈ శరీరం రాకమునుపు ఉన్నది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఉండగాను ఉంది. ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకపోయినా కూడా ఉంది అది. ఈ బట్టబయలు ఒక్క తీరుగా చెల్లించక సర్వకాలము ఒకే తీరుగా ఉన్నది. ఒకటే తీరుగా ఉంది. దాంట్లో ఏమి కదలికలే ఏమీ లేవు. కదలికలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే పరిణామ వికారాలన్నీ జరుగుతాయి, మార్పు చేర్పులు జరుగుతాయి, వృద్ధి నాశనాలు అన్నీ ఉంటాయి. కాబట్టి దానికి ఏమీ లేవు. ఏమీ లేనటువంటి ఉత్తబట్టబయలు. ఉత్తగా ఖాళీగా ఒకదాన్ని ఏదైనా మనం చెప్పినప్పుడు ఉత్తది ఇది అని ఎట్లా చెప్తామో అట్లా సర్వవ్యాప్తమైనది మళ్ళా. కానీ అందులో ఏమీ ఏ రకమైనటువంటి లక్షణాలతోనూ లేదు అది. కాబట్టి సర్వకాలం ఒక తీరుగా ఉంటుంది. ఈ బట్టబయలు కాక మరొకటి ఉన్నదని ఈ బట్టబయలు ఎరగదు. ఈ బట్టబయలు కాక దీనికంటే మరొకటి ఇంకోటి ఉందని ఇదేం ఎరగదు. అది దేన్ని ఎరగదు. ఎరిగిందా మళ్ళా ఎరుకే అవుతుంది. కాబట్టి ఎరగదు. అది ఊరికే దాంట్లోనే లేకనే వచ్చినటువంటి
మూలం లేకుండా వచ్చినటువంటి ఏదైతే సంకల్పించుకొని సర్వమును సృష్టి చేసినటువంటి ఎరుక ఉన్నదో అదే వస్తుంది పోతుంది, అదే అన్నిటినీ చేస్తుంది. కాబట్టి దీది పోతే అది ఉన్నదిగా అట్లుగానే ఉన్నది. కాబట్టి ఈ బట్టబయలును జ్ఞాన చర్చస్సు చేత ఉండజూచిన వాడు భ్రాంతి రహితుడు అవుతాడు. ఈ బట్టబయలుని ఏ విధంగా చూడాలి మరి? చూసేకి వీలు కాదు కదా నాయన. మరి అంతటా ఖాళీగా ఊరికే ఉంది, ఏమి లేదు, అది లేనే లేదు దాంట్లో. ఏదైనా ఉంది అని చెప్పడానికి, ఇట్లుంది అని చెప్పడానికి ఏమీ లేనప్పుడు ఏ విధంగా మరి? జ్ఞాన చక్షువు చేత, జ్ఞానం అనేటువంటి కన్ను చేత చూడాలి. అట్లా ఉండజూచిన వాడు భ్రాంతిగా ఉన్నటువంటి అంతవరకు అవిద్యగా, అజ్ఞానంగా ఉన్నదంతా భ్రాంతే కదా. భ్రాంతిగా ఉన్నవాడు భ్రాంతి రహితుడు అవుతాడు. ఈ బట్టబయలుకు మరొక బట్టబయలు లేదు. ఈ బట్టబయలుకు దీనికి ఇంకోటి చెప్పడానికి కూడా, దీనికి ఏది సాటి చెప్పడానికి కానీ పోల్చి చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ రకంగా ఇది మరొక దానికి అంటే ఏదైనా సరే అధ్యారోప అపవాదంలో చెప్పినట్టుగా ఒకదాన్ని పోల్చి అది మళ్ళా లేనిదని చెప్పి అది చెప్పినట్టుగా కూడా కాదు. ఏది దేన్ని పోల్చడానికి కూడా వీలు కానిది, మరొకటి ఉన్నది అని చెప్పడానికి కూడా వీలు లేనిది అని అందరికీ నమ్మిక కద్దు. అందరికీ ఎవరైతే భ్రాంతిని తొలగించుకొని గురువాక్యం చేత చేస్తారే వారికి తెలుసు. మనం చూడనే లేదంటే మనం విచారణ చేస్తున్నటువంటి వాళ్ళు మనం ఆ స్థితిని పొందితేనేమో అది అటువంటి గురు పరమాత్ములైనటువంటి వారికి ఆ భావనలో దృఢమైపోయినటువంటి వారికి వాళ్ళకి ఎప్పుడూ తెలుసు. ఏ వ్యవహారంలో ఏది చేస్తున్నప్పటికీ నిరంతరము ఒక్కటే, అది ఒక్కటే ఉన్నది. సర్వకాలము ఉన్నది ఒక్కటే ఉన్నది. ఈ సర్వకాలము ఏదైతే నేను చేస్తున్నానో గుర్తెరిగేది, ఈ సర్వ వ్యవహారం చేస్తున్నటువంటి గుర్తెరిగేదంతా కూడా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు, అనేక అవస్థలు కల్పించినది ఆ అవస్థలుగా ఉన్నాయని చెప్పినటువంటి దాన్ని విచారణ దేంట్లో చేస్తున్నామంటే జాగ్రత్తలో చేస్తున్నాం. ఆ జాగ్రత్త కూడా అక్కర్లేనని చెప్పినటువంటి గురువుకి తెలుసు అది. కాబట్టి నువ్వు ఆ భావన పొందితే ఆ జ్ఞానం చేత, జ్ఞాన చక్షుస్సు చేత తెలుసుకోగలిగితే, భ్రాంతి వీడితే ఇక నీకేదీ లేదు. అది ఉందని నిర్ణయం చెప్పడానికి కానీ, ఇది లేదని చెప్పడానికి కూడా లేదు. వచ్చే శరీరాలు ఈ శరీరం కంటే వేరేనా? ఈ శరీరమే అనేక శరీరాలు అయిందా అనేది ఇంకో ప్రశ్న వేశారు. ఈ వస్తున్నటువంటివన్నీ శరీరాలు వస్తున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి అనుకోండి. ఈ వచ్చే శరీరాలు ఈ శరీరం ఒకటేనా? ఈ శరీరమే అనేక శరీరాలు అయిందా అని చెబితే గురువు చెప్తున్నాడు, మూలం లేని గుర్తెరిగే శరీరానికి నానావిధపు శరీరాలు తోచినవి. మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే శరీరానికి అనేకమైనటువంటి శరీరాలన్నీ తోచినాయి. ఈ శరీరం కంటే వేరే తోచినవి, వేరే కూడా తోచినాయి. ఈ శరీరం కంటే వేరే ఏం కావవి. ఈ శరీరం అనేక చిత్ర విచిత్రాలన్నీ, ఈ శరీరమే మూలం లేని గుర్తెరుగుతున్నటువంటిగా ఉన్నటువంటి శరీరమే అనేక చిత్ర విచిత్రాలు చేసింది. అనేకమైనటువంటి కలలో కన్నట్టు అనేకమైనటువంటి కంటోంది. కలలో కన్నవేమో కల మేలుకుంటానే లేకుండా అయినట్టు, జాగ్రత్తలోనేమో చూస్తూ ఉన్నటువంటి సర్వ జగత్తులో కనపడుతున్నటువంటి సర్వ వ్యవహారాలను చూస్తూ దాంట్లోనే ఆ చెలిస్తున్నటువంటి వాటితోనే తాను చెలించి ఆ విధంగా దానిని గమనిస్తూ ఉంది. అది కూడా మేలుకుంటే ఆ గమనిస్తున్నటువంటివి అనేకంగా ఉన్నటువంటి శరీరాలు ఉన్నాయి, అనేకంగా ఉన్నటువంటివన్నీ జగత్తులో ఉన్నాయి, అవి నాకు తోస్తా ఉన్నాయి అనేది కూడా పోతే ఆ చిత్ర విచిత్రాలన్నీ లేకుండా పోతాయి. మూలం లేని గుర్తెరిగి శరీరం ఉన్నంతసేపు చిత్ర విచిత్రపు శరీరాలన్నీ తోస్తూనే ఉంటాయి. చిత్ర విచిత్రంగా ఉండే నీకంటే అన్యంగా అనేకంగా ఉన్నటువంటివన్నీ తోస్తుంటాయి. అది పోతే ఆ ఉన్నంతసేపు, ఆ మూలం లేని గుర్తెరిగేది ఉన్నంతసేపు జరుగుతుంటాయి. గుర్తు పోతేనే కదా అది గుర్తించేది పోతుంది. కాబట్టి ఆ గుర్తించేది పోతే, గుర్తిస్తున్నదంతా కూడాను కలలా పోతే, మేలుకున్నప్పుడు కలలోకి పోయినట్టుగానే
వ్యవహారంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా తోస్తున్నటువంటివన్నీ కూడా తోసకుండా పోతే అప్పుడు మూలం ఏమీ లేదు. వచ్చేటందుకు మూలం ఏమీ లేదు. అవి వస్తున్నాయి అనేక శరీరాలు వస్తున్నాయి అని చెప్పడానికి కూడా లేదు. అవన్నీ వచ్చినవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మూలం లేకుండానే గుర్తెరిగే శరీరం గుర్తెరుగుతోంది వాటిని. అనేకాలుగా వచ్చినట్టుగా ఏ కళలో అయితే ఏనుగులు, సింహాలకు అనేకమన్నీ వచ్చినాయో, అనేకమైనటువంటి మనుషులు, గాడిదలు, జంతువులు సర్వము నీకు ఎదురై సర్వము వ్యవహారము వచ్చినాయో, అవన్నీ కూడా కళలో మేల్కొంటే ఏ విధంగానే వచ్చినవన్నీ లేకుండా అయిపోయినాయో, జాగ్రత్త అవస్థలో ఈ పుడుతున్నట్టుగా, వస్తున్నట్టుగా, చస్తున్నట్టుగా, పోతున్నట్టుగా తోస్తున్నవన్నీ కూడా నిజానికి జ్ఞానం చేత మూలం లేని గుర్తెరిగేది పోతే లేదు. ఇది కలగా తేలిపోతుంది. కాబట్టి దీంట్లో జరుగుతున్న అనేక శరీరాలన్నీ వచ్చాయి, అనేక శరీరాలు సృష్టి అయినాయి అనేదే లేదు. లేకుండా అయిపోయినటువంటి తెలుతుంది. కాబట్టి దేనికుంది? మూలం లేని గుర్తెరిగే శరీరానికే ఈ కల్పించే సామర్థ్యం. వీటన్నింటినీ కల్పించే సామర్థ్యం దేనికుంది? గుర్తెరిగే శరీరానికి, గుర్తెరిగేటువంటి చైతన్యానికి, ఆత్మకు ఉంది ఈ సర్వమును కల్పించేటువంటి స్థితి. జడంగా ఉండే శరీరంగా ఉండేటువంటి దానికి లేదు. గుర్తెరిగేది కనుక పోతే ఈ కల్పించే సామర్థ్యం దేనికి లేదు. ఇంకా కల్పిస్తున్నది అదే. ఆ కల్పిస్తున్న దాన్ని ఈ విచారణ చేస్తున్నది అదే. కాబట్టి దృష్టాంతము చొప్పున ద్రాష్టాంతకాన్ని ఉండజూసుకునే విధం, దృష్టాంతం ప్రకారం దాష్టాంతకాన్ని ఉండజూసుకునే విధానం అనేది ఇక్కడ శీర్షిక. ఏ విధంగా అది అనేది. దృష్టాంతం ఏదనగా కలలో దోచిన శరీరాలే ఎలాగో అలాగే ద్రాష్టాంతకం ఏదనగా కర్పూరం కలిగి కూడితే ఎలాగో అలాగే. దృష్టాంతం అనేది ఏది అంటే కలలో దోచిన శరీరాలన్నీ ఎలాగో అలాగే. కలలో దోచినవన్నీ కల మేలుకుంటేనే ఎలా లేవు? ఎన్ని రకాలు తోచినాయో నీకు. ఆ తోచినవన్నీ ఏ ఒక్కటైనా అన్నీ పోయినాయి, ఇది మిగిలిందప్ప. ఆ కళలో నాకు అన్ని చాలా వస్తువులు చాలా అన్నీ పోయిండే, అన్నీ వెళ్ళిపోయి కళలో ఆ కళలో ఒకటి దొరికింటే దారిలో పోతూ ఉంటే ఆ ఉంగరం దొరికింటే అది ఒక్కటి మిగిలిందప్ప, ఇదిగో ఉంది అనగలిగేది ఉంటుందా కళలోంచి మేల్కుంటే? కళలో దొరికిన వస్తువు కానీ, కళలో వచ్చిన వస్తువులు కానీ, కళలో తోచినవి కానీ ఏవీ లేవు. కళ మేల్కొంటే ఏ విధంగా కళలో తోచిన శరీరాలు ఎలాగో అలాగే. ద్రాష్టాంతకం ఏదనగా కర్పూరము కలిగి కూడితే ఎలాగో అలాగే. కర్పూరం అనేది భౌతికంగా కనపడుతుంది. భౌతిక స్వరూపం కలిగి ఉంది. అది తెల్లగా ఉంది, ఒక వస్తువులాగా ఉంది, ఒక బిళ్ళలాగా ఉంది, లేదంటే ఒక గడ్డలాగా ఉండి ఏదైనా ఉండి దానికి ఒక కనిపిస్తున్నటువంటి రూపం ఉంది. దానికొచ్చి జ్ఞానం అనేటువంటి అగ్ని తగిలింది. తగులుతానే ఏమైనాయి? దహించబడ్డాయి. దహించేటప్పుడు కూడా రూపం ఉంది. రెండు కలిసిపోయి కలిసింటేనే దహిస్తున్నాయి. అగ్ని అది కలిసిన తర్వాతనే దహించబడింది. అంతా అయిపోయిన తర్వాత ఆ రెండిటి యొక్క ఆనవాళ్ళు ఏమీ లేవు. ఆ రూపంగా అంతవరకు రూపంగా కనపడినటువంటి భౌతికంగా ఉన్నటువంటి స్వరూపంగా ఉన్నటువంటిది లేదు అక్కడ. దాన్ని తగలబెట్టడానికి దానికి ఏదైతే వచ్చి తగిలిందో ఆ తగిలినటువంటి జ్ఞానం అనేటువంటి అగ్ని లేదు. ఆ కలిక లేదు. రెండూ లేవు. రెండు రహితమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి దృష్టాంతం ఎరుకకు ఏది అనగా కళ, బోధకు ద్రాష్టాంతకం ఏదనగా కర్పూరము, దీపం. కాబట్టి దృష్టాంతం ఏంది అంటే ఎరుకకు ఏది ఎరుక. ఈ ఎరుక అనే దానికి దృష్టాంతం ఏది ఉదాహరణ అంటే కళ. ఏదైతే కళ అంటున్నావో ఆ కళ ఈ ఎరుక. ఆ కళ అక్కడ మూస్తే లేకుండా అయింది. ఈ కళ ఏమో గురు మెలకువ చేత మేల్కొంటే ఈ కళ ఎరగబడుతున్నటువంటి కళ పోతుంది. ద్రాష్టాంతం ఏదనగా కర్పూరము, దీపం. కర్పూరం కానీ లేదంటే దీపమైనా సరే ఏదైతే వెలుగుగా వస్తుందో, ఏదైతే దాంట్లో నుంచి జ్ఞానం అనేటువంటి దానికి చిహ్నంగా ఉన్నదో అది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే. అదైతే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటువంటి ఆ దీపం.
ఆ దీపం కానీ కర్పూరం కానీ ఏదైనా సరే మండినప్పుడు వస్తున్నటువంటి వెలుగు. మూలం లేని గుర్తెరిగే శరీరమే శరీరమై ఉన్నటువంటి ఎరుకే కళ. మూలం లేని గుర్తెరిగే శరీరంగా ఏదైతే ఉన్నదో అదే అదే ఒక ఆ ఎరుకే కళ. ఈ కళకు మేలుకయ్యేదనగా గురు శిష్యులు ఇరువులు కూడి పరిపూర్ణ బోధన బాగుగా విచారించి ఆ కళకేమో ఎప్పుడైతే శరీరం మేల్కొందో నిద్రపోతున్నటువంటి శరీరం మేల్కుంటానే అన్నీ ఏవేవో కలిగినాయని చుట్టూ చూసుకుంటానే వాస్తవ స్థితిలోకి ఎప్పుడైతే గుర్తెరుగుతోనే అప్పుడు వరకు తనలో మిగిలిన నిద్రలో తనకు వచ్చినటువంటి కలగా ఒకవేళ భీతి కలిగి ఉన్నా లేదా భయంకరమైనవి వచ్చినా లేదా అనుకూలమైనవి వచ్చినా ఆనందమైనవి వచ్చినా లేదంటే ఏ రకమైన స్వప్నం వచ్చినా శరీరం మేల్కొంటానే వెంటనే లేదు, అక్కడ ఏమీ లేదు, ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు. అట్లా అది మేల్కొంటే అది ఎట్లయింది. కానీ ఈ కళకు మేల్కయ్యేదనగా ఈ ఏదైతే గుర్తెరిగే శరీరమే అయి ఉన్నటువంటి కళ ఎరుకనే కళ, ఈ కళకు మేల్కయ్యేదనగా గురు శిష్యులు ఇరువురు కూడి పరిపూర్ణ బోధన బాగుగా విచారించి సూది మోపన సందు కూడా లేకుండా అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని దృఢపరుచుకొని. ఏంది దృఢం కావాలి? జగత్ అనేది కనపడుతున్నటువంటి ప్రకృతిగా కనపడుతున్నటువంటి వస్తురూపకంగా కనపడుతున్నటువంటి బ్రహ్మాండం అంతటినీ మరియు పంచభూతాత్మకమైనటువంటి ఇవన్నీ తెలియబడుతున్నటువంటి తన్మాత్రల ద్వారా తెలియబడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటివి కూడా ఈ సర్వము కూడా ఏదైతే కనపడుతూ ఉన్నదో ఆ కనపడుతూ ఉన్నదంతా నిజానికి సృష్టి జరగకముందు అది లేనే లేదు. ఆ సృష్టించబడింది అనేటువంటిది మళ్ళీ కొన్నాళ్ళకు పోతుంది. అదంతా భౌతిక వస్తువులతో సహా సర్వము లేకుండా ఎట్లయిపోతుందంటే లయం అయిపోయినప్పుడు అలయం అయిపోతుంది. ఈ మధ్యకాలంలో గుర్తెరిగేది ఎవరు? ఆ గుర్తెరిగే ఎరుక దీని అంతటినీ గుర్తించి ఇది ఉన్నదని భావిస్తూ ఉన్నది. ఇది ఏర్పడక ముందు ఏముండే? ఇదంతా ఏర్పడక ముందు ఏర్పడడానికి ఇదంతా ఏర్పడడానికి కావలసిన ప్రదేశంతో సహా దానికి ఆవల ఈవలతో సహా సర్వము అంతటా ఒక్క ముళ్ళు కూర్చోడానికి కూడా ఏదైనా పెట్టడానికి అవకాశము లేకుండా ఉన్నటువంటిది మాత్రమే ఉండే. అంతటా అదే ఉండే. ఆ ఒక్కటే ఉంటే ఆ ఒక్క బయలేనని దృఢపరుచుకుంటే సూది మోపన సందు కూడా లేకుండా అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని దృఢపరుచుకొని అట్టి బయలందు ఈ గుర్తెరిగే శరీరం మొదలు ఏమీ కొనకు ఏమీ లేక మధ్యలో తనకు తానే మూలం లేకనే కలదోచిన శరీరం కలలో దోచినవన్నీ ఎలాగ తోచాయో అట్లా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక కలయి తోచింది. బ్రహ్మాండంగా కనపడుతున్న సర్వము విశ్వమంతా తోచింది తనకు. ఆ తోచినది ఆ కలదోచిన శరీరం ఎలాగో తోస్తూ ఉన్నదో అలాగే ఇది కూడా తోస్తూ ఉన్నది, ఈ బ్రహ్మాండం అంతా తోచిందంతాను అని తాత్పర్యం చేసుకొని గురు శిష్యులు ఇరువురు కూడా ఎవరు గురువు అయితే లేనెరుకలోనే తనకు లేనకుండా అయిపోయినప్పటికీ ఆల్రెడీ తాను పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి కథలని మెదలని ఘనీభవించినటువంటి జ్ఞానిగా ఉన్నాడో, జ్ఞానాజ్ఞానములకు అతీతంగా ఉన్నాడో, అశరీరుడిగా ఉన్నాడో, తానే లేనటువంటి స్థితిలో ఉన్నాడో, శరీరం ఉన్నప్పటికీ తాను లేనటువంటి స్థితిలో అట్టి గురువు ఆ ఎరుకను వదిలినట్టు గురువు ఆ గురువు చేత ఈ విచారణ అంతా తెలియబడి శిష్యుడు కూడా తెలియబడిన తర్వాత శిష్యునికి కూడా దృఢమైన తర్వాత వారు ఇరువురు ఎక్కడున్నారు? ఇంకా గురువు ఏ రకంగా ఉన్నాడో తాను కూడా ఆ రకంగా గుర్తెరిగే శరీరాన్ని వదిలి గుర్తెరుగుతున్నటువంటిది అంతా కూడా జాగ్రత్తలోది కూడా కలేనని భావించి తాను లేనటువంటి స్థితికి కావాలంటే వాళ్ళిద్దరూ కూడా కర్పూరము దీపం వలె వెలిగి, కర్పూరం ఎంతసేపు ఉన్నా ఎంతకాలం ఉన్నా ఊరికే ఉంది ఆడ అంతే, ఈ దీపం తగిలే వరకు. కాబట్టి గురువు తగిలి ఈ గురువు యొక్క జ్ఞానం దాన్ని అంటించే వరకు అట్లాగే ఉంది. ఆ అంటించిన తర్వాత అది గాలిపోయింది, ఇది గాలిపోయింది. దీని యొక్క వెలుగు అది దాన్ని కాల్చేసిన తర్వాత పోయింది. ఇంకా ఇద్దరూ లేకుండా గురువు శిష్యుడు అనేటువంటి రెండు గాను లేవు,
కర్పూరం దీపం అనేటువంటి రెండు కూడా లేవు. ఒకటి భౌతికంగా ఉండి ఒకటి దాన్ని వెలిగించడానికి అయినటువంటి జ్ఞానస్వరూపంగా ఉంది. ఆ రెండు లేవు. ఆ రెండిటి వదిలిన తర్వాత ఏమైంది? ఆ గుర్తును ఆ ఇద్దరు వెలిగి కర్పూరము దీపం వలె వెలిగి వారికి వారికి మునుపున్నటువంటి గుర్తును వాళ్ళిద్దరికీ మునుపు గుర్తుంది కదా ఒకటి. ఆ గుర్తుతోనే కదా ఇదంతటిని గుర్తించి ఇదంతటిని విచారం చేసింది. ఆ మునుపున్న గుర్తును వదిలి బయలెరుకలను రెండింటినీ విడిచి బయలు ఎరుక అనేది బయలున్నది అని చెప్పడానికి కూడా నీకు నిర్ణయం లేదు కాబట్టి నిర్ణయం నాస్తి సర్వదా. నిర్ణయం చేసేదే ఏమీ లేదు. నిర్ణయం చేసేదే పోయిందాడ. నిర్ణయం చేసేది కదా నిర్ణయించినది. ఇది ఉన్నదయ్యా, ఇది మూలం లేనిది, ఇది మూలం లేకుండా వచ్చింది, ఈ సర్వం ఇది చేస్తోంది, ఈ కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి ప్రపంచాన్ని అంతటినీ తెలుసుకొని విచారిస్తున్నదంతా ఇదేను అని తెలియబడినది కూడా దేనికి? ఆ గుర్తెరిగేదానికే, నిర్ణయించేదానికే కాబట్టి ఆ బయలెరుకలను రెండింటినీ విడిచి ఏమీ లేని ఏమీ కాని స్థితిని పొందుటయే. ఆ బయలనే గుర్తును గాని, ఈ ఎరుకనే గుర్తును గాని రెండింటినీ విడిచినటువంటి గుర్తుగా ఉండడం. అంటే కలలోది మేల్కొన్నప్పుడు పోల్చుకున్నావు గదా! ఏమీ లేకుండా అంతటా వచ్చినది అని. అట్లా జరుగుతున్నటువంటి జాగ్రత్తావస్థలో జరుగుతున్న సర్వము కూడా గుర్తెరిగేటువంటి మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతున్న దాని వల్లనే తోస్తూ ఉన్నది ఇది గూడాను. ఇది అనేక జన్మాంతరాలుగా, అనేక కోట్లాది సంవత్సరాలుగా, కోట్లాది శరీరాలుగా, కోట్లాది అవస్థలుగా, కోట్లాది వ్యక్తులుగా, కోట్లాది ప్రాణులుగా, అన్నీ అనేకంగా కనపడుతున్నదంతా కూడా దేనివల్ల వచ్చి దేనివల్ల సృష్టి అయిందో, ఆ దేనివల్ల అదంతా జరుగుతున్నట్టుగా నీకు తోస్తోందో, అదంతా ఈ గుర్తు ఉండంగానే అది గూడా. ఈ గుర్తు ఏదైతే గుర్తెరుగుతున్నదో ఎరుక, ఆ ఎరుక ఉండంగానే అది లేనిదని గురువుగారి ద్వారా తెలుసుకుంటే, ఆ బయలెరుకలు రెండిటిని విడిచి ఇంక 2 లేవు. 2గా తోచేదే లేదింక. తోచడానికి కారణమైనదే లేదు. తోచడానికి కారణమైనది మూలం లేని గుర్తెరిగే శరీరమైనటువంటి చైతన్యం. ఆ చైతన్యమే లేనిదిగా నశించినప్పుడు, గురువాక్యం చేత, గురుమెలకువ చేత పోయినప్పుడు, దహించబడినప్పుడు ఇక నీకు తోచేదేమీ లేదు. బయలు నిర్ణయం చెప్పడానికి కానీ, మూలం లేని గుర్తెరిగేది ఉన్నది అని చెప్పడానికి కానీ. అదే నిర్ణయం ఇప్పటిదాకా చేసింది. అది లేనిదని తెలిసిన తర్వాత నిర్ణయం చేసింది, అది లేనిదని తెలిసిన తర్వాత నిర్ణయం చేయడానికి, చెప్పడానికి కూడా లేదు. అడిగేటందుకు శిష్యుడు లేడు, చెప్పేటందుకు గురువు లేడు. అడిగేటందుకు శిష్యుడు లేడు. శిష్యుడుంటే శిష్యునిలో మూలం లేని గుర్తెరిగే ఎరుక ఇంకా పోకుండా ఉంటే అప్పుడు ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి. ప్రశ్నలన్నీ సందేహాలు తీరిన తర్వాతనే శిష్యుడు ఆ విధమైన స్థితికి పోతాడు కాబట్టి ఆ సందేహమే లేకుండా సర్వము పోయినప్పుడు ఇక అడిగేటందుకు లేడు శిష్యుడు. అడిగేటటువంటి ఎరుక లేదు శిష్యునిలో. చెప్పేటందుకు గురువు లేడు. చెప్పేటటువంటి గురువు కూడా భౌతికంగా ఇద్దరు ఉన్నప్పటికీ, శరీరపరంగా నామరూపాత్మకమైన శరీరాలు ఇద్దరికీ ఉన్నప్పటికీ, ఇద్దరు భావరహిత స్థితిలో ఉన్నారు కాబట్టి, ఇద్దరికీ భావం లేదు కాబట్టి చెప్పడానికి, అడగడానికి శిష్యుడు లేడు, చెప్పడానికి గురువు లేడు. ఇద్దరు భావరహిత స్థితికి చేరుకున్నారు. భావం లేదు, అభావం లేదు, లేరు. వాళ్ళు ఉన్నట్టుగా గుర్తు కూడా లేదు. అది ఎట్లనగా ఈ ఉత్తబట్ట బయలుకు శరీరం లేదు కనుక ఒక్కటైనా తోచదు. ఉత్తబట్ట బయలుగా ఉన్నదానికేమో దానికి ఏది తోచదు. దానికి ఏ శరీరము లేదు. శరీరం ఉంటేనే తోస్తుంది ఉన్నట్టుగా. దానికి ఏమీ లేదు, ఆలోచించేది లేదు, జడంగా ఉండేది లేదు. ఈ రెండు కానటువంటిది ఇది అని చెప్పడానికి లక్షణాలు కూడా లేనటువంటిది అది. ఉత్తబట్ట బయలుకు శరీరం లేదు కనుక ఒక్కటైనా తోచదు. సకల భ్రాంతులకు మూలం లేని గుర్తెరిగే శరీరమే. ఈ శరీరం లేని వారికి ఏం తోస్తుంది? సకల భ్రాంతులకు మూలం ఏమిటి అంటే ఈ మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే శరీరమే. ఆ గుర్తెరుగుతున్నటువంటి ఎరుకే. ఈ శరీరం లేని వారికి ఏం తోస్తుంది అనడానికి? శరీరం మూలం లేని మామూలు శరీరం కాకుండా శరీరంలో జడంగా ఉన్నటువంటి శరీరం ఆవరణగా చేసుకొని దీనికి అధిష్టానమై ఈ సర్వమును కల్పిస్తున్నటువంటి మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగేది ఉన్నది. అదే సర్వమును చేస్తోంది.
ఆ సర్వమును చేస్తున్న దానికి అది ఉంటేనే కదా, అది లేని వారికి, ఈ శరీరం లేని వారికి ఏం తోస్తుంది అనడానికి? అనడానికి ఏమీ తోచదు. మూలం లేని గుర్తెరిగే శరీరం లేని బట్టబయలుకి ఏ విధంగా ఏమీ ఎలాగూ తోచదో, మూలం లేకుండా వచ్చిన ఈ గుర్తెరిగే శరీరం లాంటిది బట్టబయలుకి ఏ విధంగానూ లేదు కాబట్టి, దానికి గుర్తెరిగేది లేదు కాబట్టి, ఏ విధంగానూ ఎలాగూ కూడా ఏమీ కూడా తోచదో దానికి బట్టబయలుకు. అలాగే దృష్టాంతం ఎలాగో అలాగే ద్రాష్టాంతికమని సూచన కాగానే ఏ విధంగా దానికి తోచదో, అట్లాగే ఈ దృష్టాంతంగా చెప్పబడినటువంటి ఎరుక ద్రాష్టాంతంగా చెప్పబడినటువంటి ఆ కర్పూరం అనే దానికి వచ్చి జ్ఞానాగ్ని తగులుతానే, ఆ సూచన కలగంగానే ఎప్పుడైతే ఆ కనపడుతున్నటువంటి భౌతిక వస్తువుగా ఉన్నటువంటిది కరిగిపోయిందో, లేకుండా అయిందో, ఆ రకంగానే ఏదైతే చెప్తుందో, ఏదైతే ఉన్నదో మూలం లేకుండానే వచ్చి గుర్తెరుగుతున్నదో అది రహితం అయిపోయిన తర్వాత పుట్టని చావని బట్టబయలే ఉన్నది. అది ఉన్నదని చెప్పడానికి కూడా నువ్వు లేవు. అదే ఉన్నది, ఇది లేదని చెప్పడానికి కూడా లేవు. అప్పటి వరకు ఉన్నావు. అప్పటి వరకు విచారించావు. అప్పటి వరకు ఈ లేనెరుకలోనే చెప్పావన్నీ. అప్పటి వరకు చెప్పినదంతా లేనెరుకనంతటినీ అన్ని ఉదాహరణలతో, అన్ని ఆధ్యారోపవాదాలతో అవి కూడా లేనివేనని, అవి కూడా లేని ఆఖరికి విచారించినటువంటి నేను గాని, నువ్వు గాని ఇద్దరమూ లేనటువంటివే. అసలు మనం పుట్టనే లేదు. పుట్టనే లేకుండా ఆ కళ ఏ విధంగా కళలో వస్తువు ఒక్కటి కూడా పుట్టకపోయినప్పటికీ, ఆ వస్తువుకు ఉనికే లేకుండా ఉన్నప్పటికీ, ఆ కళ ఏ విధంగా వచ్చిందో, అట్లా ఈ కళ ఉనికే లేకుండా ఉన్నప్పటికీ, ఉన్నట్టుగా తోచడానికి వచ్చినటువంటి మూలం లేని గుర్తెరిగే ఎరుక కల్పించినటువంటి కళ ఇది అని తెలిసిన తర్వాత, అది సూచన కాగానే పుట్టని చావని బట్టబయలే ఉంది ఇంకా. అది నిర్ణయం చేయడానికి కూడా నువ్వు లేవు. దాన్ని ఉంది అని చెప్పడానికి లేదు. లేదని చెప్పడానికి లేవు. ఏమి చెప్పడానికే లేవు. నువ్వే లేవు. చెప్పేదేముంటుంది ఇంకా? మూలం లేని గుర్తెరిగే శరీరం లేనటువంటి వారి సావాసం చేసి చూడవలె. మూలం లేని గుర్తెరిగే శరీరం లేదు అని ఎవరైతే దృఢమైనారో, ఎవరైతే ఆరూఢులైనట్టుగా ఆ విధంగానే వ్యావహారిక జీవితంలో ప్రవర్తిస్తున్నారో వాళ్ళు, అటువంటి వారి సాంగత్యం చేయాలి. అటువంటి వారి సాంగత్యం చేసి చూడాలి. అటువంటి వారి సావాసం చేసి చూస్తే ఇలాగు తోస్తుంది, విచారించవలె. ఇది ఏ విధంగా తోస్తోంది, ఈ తోచడానికి కారణమైంది ఏందనేది విచారించాలి వాళ్ళ సాంగత్యం చేసి. విచారిస్తే ద్రాష్టాంతికం సూచన చేస్తారు. విచారిస్తే అటువంటి గురువు తగిలితే గుర్తెరిగే శరీరం లేనటువంటి గురువు. అటువంటి గురువు నీకు సూచన చేస్తే ఈ తాత్పర్యం చేసుకోవాలి. మళ్ళీ నువ్వు తాత్పర్యం కూడా చేసుకోవాలి. సూచన చేసినంత మాత్రాన నువ్వు తాత్పర్యం చేసుకోలేకపోతే అది అట్టే ఉంటుంది. తాత్పర్యం చేసుకుంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నంతసేపు తోస్తూ ఉంటుంది. అది గనక తోస్తూ ఉన్నది పోతే, తోస్తూ ఉన్న కొద్దీ భ్రాంతి విడవదు. భ్రాంతి విడవకపోతే విచారానికి ఫలమేమి? విచారానికి ఫలం ఉండదు. కాబట్టి భ్రాంతి పోతూ ఉంటే తోస్తూ ఉన్నవన్నీ, అంతకుముందు అన్నీ కూడా కేవలం కలగా అయిపోతాయి. అట్లా లేకుండా ఉంటే ఒక్కటొక్కటిగా కనుక విడవకపోతే ఎంతసేపు తోస్తూ ఉన్నాయో అంతసేపు భ్రాంతి ఉంటుంది. భ్రాంతి ఎడకపోతే విచారానికి ఫలం కూడా ఉండదు. విచారించే కొద్దీ ఒక్కటొక్కటిగా అంతకుముందుగా నేను ఇట్లా భావించానండేది కూడా భావించడం దానికి సహజం కాబట్టి అప్పుడు భావించింది. మళ్ళీ దాని గురించి తెలిసిన తర్వాత ఇంకా భావించేది ఉందే? తెలియబడిన తర్వాత లేదు. కలలో వచ్చిన ఏనుగు మేలుకుంటే ఎలాగో ఏమీ లేదో, అలాగే ఈ శరీరాన్ని కూడా చూడవలె. ఆ కలలో వచ్చిన ఏనుగు కదా శరీరంగా బాగా బ్రహ్మాండం కనపడింది చూడ్డానికేమో. మళ్ళీ వస్తే చూస్తే ఏమీ లేదు. అలాగే ఈ శరీరం కూడా మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగేది ఉన్నంత కాలము ఈ శరీరం ఉన్నట్టు, దీనికన్నీ జరుగుతున్నట్టు, దీనికన్నీ కావాలన్నట్టు ఈ రకమైనటువంటివన్నీ కూడాను కలుగుతూ ఉంటాయి. మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని కనుక కళతో పోల్చుకొని విచారణ ఫలితంగా నువ్వు కనుక పోగొట్టుకుంటే తాత్పర్యం అయితే అత్యంత శూన్యంగా విచారించవలె.
అలాగూ ఏ విధంగా తాత్పర్యం కావాలంటే అత్యంత శూన్యమైనటువంటిది, ఇది చెప్పడానికి కూడా లేనిది, కేవలం కళలో వచ్చినటువంటి ఆ కళకు భౌతికపరమైనటువంటి రూపం ఏమీ లేదు. ఆ కళకు వస్తువు లేదు, మేల్కొంటే ఏమీ లేదు, వచ్చినది కూడా ఎట్లా వచ్చినదని లేదు, లేదంటే ఏదైనా గాలి తగిలింటే స్పర్శ కలిగింది ఈ విధంగాను అని చెప్పడానికి కూడా లేనటువంటిది, కేవల కల్పిత మాత్రంగా అదంతకదే సృజన చేసుకొని అదంతకదే మేల్కొంటే లేకుండా పోయినట్టుగానే ఈ రావడానికి కారణమైన జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటివన్నీ కూడాను జరుగుతున్నాయని తోచడానికి కారణమైనటువంటి మూలం లేని గుర్తెరిగేది గురువాక్యం చేత పోగొట్టుకుంటే లేదు. కప్పరము నిప్పు గలసే చొప్పున వెలిగవల కండ్ల చూస్తుండగానే తప్పునగన రావట్లనే ఇప్పుడు నన్ను బోధ నెరుగుము బుద్ధిన్ అని కందపద్యం చెప్పారు. కప్పురము నిప్పు కలిసినాయి, ఆ కలిసిన చొప్పున వెలిగవల కండ్లు చూస్తుండగానే మనం ఆ వెలుగుతున్నటువంటి దాంట్లో మన కళ్ళతో అవి రెండు కాలుతున్నది చూస్తూ ఉండగానే తప్పునగన రావట్లనే ఈ ఈ ఏది కనరాకుండా రాకుండా అయిపోయింది. ఎట్లా అది ఆ నిమిషాల్లోనే క్షణాల్లోనే కనరాకుండా అయిపోయింది. ఇప్పుడు నన్ను బోధ నెరుగు బుద్ధిని, ఇప్పుడు నన్ను నువ్వు నేననేటువంటి ఈ బోధ ఏదైతే విచారణ చేసినామో అది బుద్ధిలో స్థిరపడిందో మూలం లేనిదని దాంతో ఎరుగు అని చెప్పాడు. ఇక బట్టబయలును ఈ గుర్తిరిగే ఎరుక చేత సాధించగలమా అనేది ప్రశ్న. మళ్ళా బట్టబయలును గుర్తెరిగే ఎరుక చేత సాధించగలమా అంటే మూలం లేని గుర్తెరిగే చేత ఎరుక శరీరం చేత సాధించుతాను పుట్టని చావని బట్టబయలు అని ఆశ ఊరికే కలలో వచ్చినట్టు తోచింది. రాను లేదు, ఉండను లేదు, ఏమీ లేదు. సరే ఏమీ లేదు, ఇది యథార్థమే. గురువు అంటే ఈలాగున ఉండవద్దా? మరి మూలం లేని గుర్తిరిగే దాంతో దాన్నంతా గుర్తిస్తామా? దాన్నంతా సాధించగలుగుతామా? అంటే ఏది సాధించేది ఏమీ లేదు. దానికి సాధించడానికి అది వస్తురూపకంగా తెచ్చుకోవడానికి కానీ, లేదంటే కేవలం అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకుందాం అనుకోవడానికి, లేదంటే కేవలం భావనలో భావించి దానికి ఓ రూపం కల్పిస్తామనేది చేసేది కూడా కాదు. కాబట్టి ఆ బట్టబయలనే దాన్ని మూలం లేని గుర్తెరిగే శరీరం చేత సాధిస్తామని, పుట్టని చావని బట్టబయలని ఈ ఆశ అనేదంతా కూడా దేంట్లో కలిగింది? దీంట్లో కలుగుతుంది. దాన్నంతా సాధిద్దాము. మూలం లేని దాన్ని పోగొట్టుకుంటే అది యథాతథంగా స్వతసిద్ధంగా ఉంది. నువ్వు సాధించాల్సిన పనేమీ లేదు. పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుంటే ఉన్నదాన్ని పొందేదేమీ లేదు. అది ఊరికే ఉంది, పొందేది కాదు. ఊరికే కలలో వచ్చినట్టు తోచింది. రాను లేదు, ఉండను లేదు, ఏమీ లేదు, ఏం లేదు. కలలో ఊరికే వచ్చినట్టు వచ్చింది. వచ్చి మేలుకుంటే ఏ విధంగానూ లేదు, ఏమీ లేదు. దీంతో విచారించి దీంతో పొందేదనేది ఏమీ లేదు. దీంట్లో విచారించినదంతా కూడా దీన్ని పోగొట్టుకోవడమే అంతే. విచారణ అంతా కూడా దాన్ని పొందే కాదు, దీన్ని పోగొట్టుకోవడానికే. దీన్ని పోగొట్టుకుంటే అది స్వతసిద్ధంగా ఉంది. స్వతసిద్ధమైనది, ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేనిది, ఏ రకమైనటువంటి కల్పితములు కానిది, ఏ రకమైన దాన్ని తీసుకురానిది, తీసుకుపోనిది, రాకడా పోకడ లేనిది, ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదాన్ని కాకుండా ఏది లేనిది వచ్చి నీకు సర్వభ్రాంతుల్ని భ్రమల్ని కలిగించిందో, ఏది లేకుండానే వచ్చిందో, ఏది మూలం లేకుండానే వచ్చి సుదీర్ఘమైనటువంటి ఈ పెద్ద బ్రహ్మాండమైన కలగనిందో, అది ఆ కల వల్లనే ఏమీ లేదు, ఉండను లేదు, ఏమీ లేదు. సరే ఏమీ లేదు, ఇది యథార్థమే. గురువు అంటే ఈలాగున ఉండవద్దా? గురువు అంటే ఈ విధంగా ఉండాలి గురువు. అప్పుడు ముందు ఉండే, ఇప్పుడు మళ్ళీ లేదు. ఇవంతా లేకుండా చేసినటువంటి దాన్నంతటినీ మళ్ళీ అంతకుముందు చెప్పడానికి నీకు అపవాదాలన్నీ ఏ విధంగా ఎందుకు చెప్పాడు గురువు అంటే, ఒకేసారిగా చెప్తానే ఒకే వాక్యం చెప్పారనుకో, మూలం లేని గుర్తెరిగేది ఎప్పుడు ఏమీ లేదు, ఈ కొత్త బట్టబయలులో ఏమీ లేదు, నువ్వు పుట్టనే లేదు అని మూడే వాక్యాలు చెప్తే ఏ విధంగానూ కాదు. కాబట్టి ఆ గురువు యావదిన్ని చెప్పాడు. ఎందుకంటే నీ భ్రాంతి విధి లేక.
ఇంక ఆఖరిలో ఏం చెప్పాడు? ఇంక ఆఖరిలో ఏమీ లేదు, నువ్వు నేను ఇద్దరము లేము, ఇద్దరము లేవు, ఈ కళలో వచ్చినట్టు తోచినట్టుగా ఉన్నటువంటి కళ కూడా లేదు, ఈ సర్వము లేదు అనేటువంటి అది యథార్థమైనటువంటి యథార్థంగా నీకు బోధపడి నువ్వు తాత్పర్యం చేయగలిగే స్థితి లేకపోతే ఏం లేదు. గుర్తెరిగే ఎరుక చేత దాన్ని సాధించేకి వీలు కాదు, ఏమీ లేదు, గుర్తెరిగే ఎరుకే లేదు అనేది అర్థమై ఆ యథార్థమైనటువంటి గురువు చేత పొందగలుగుతావు ఆ భావాన్ని. అక్కడికి ఇంకా అది అయిపోయింది. 118వ అంశం రేపు మొదలు పెడదాం. 118వ అంశం ఈ అచల పరిపూర్ణ బోధ, ఏమీ లేని బోధ, సరిపుచ్చుకునే మార్గం ఎట్లా అనేటువంటి హెడ్డింగ్తో ఉంది. అది రేపు పెడదాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పప్పా. ఎవరు? వెంకటేశప్ప. వెంకటేశు చెప్తా అన్నాడు, మనకి వినపడలే. మంగళం చెప్పప్ప. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో, మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి మునిగణ వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గునుమి, మంగళారతి నందుకొనుమి, మంగళమిమి మహదాంకారంబోను, బంగారమను హృదయ పళ్ళెరామున నుండి, నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమును బలి, మంగళారతి నిత్యమికమే మాను పొందము ఎరుక చేష్టలు మహనీయమి, మంగళారతి మదినందుకొనుమి, మంగళము మహనీయ గుణ సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత కృష్ణమూర్త్యార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞాన జ్ఞానతీత స్వత్తార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురుదేవ. జై గురు.